శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీమన్నారాయణ. ఈరోజు 16 ఆగస్టు 2019 వికారినామ సంవత్సరం, దక్షిణాయనం, కృష్ణపక్షం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిథి పాడ్యమి. ఈరోజు రాహువు కాలం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు. ఈరోజు యమగండం 3 గంటల 23 నిమిషాల నుండి 5 గంటల వరకు. ముందుగా మేషరాశి. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరిణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. అక్షరాల విషయాలకు వస్తే చూ, చే, చ, లా, లీ, లో, ఆ అనే అక్షరాలు మేషరాశి కింద వస్తాయి. ఈరోజు బాగా ఆలోచించి పనులు ప్రారంభించండి. మీ ఆలోచనలు విరుద్ధంగా పనులు జరుగుతాయి. బంధువుల నుండి మంచి జరుగుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇష్టదైవత ఆరాధన చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు ఎరుపు. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ ఊ, ఓ, వా, వి, ఊ అనే అక్షరాలు వృషభ రాశి కింద వస్తాయి. ఈరోజు మనశ్శాంతి ఎంతో అవసరం. ఆందోళన చెందవద్దు. ఈరోజు అధిక ధనలాభం కనబడుతుంది. ఈరోజు విజయ సూచికం. తోటివారితో తగినంత సహాయం పొందుతారు. ఈరోజు తండ్రితో వివాదాలు కనబడుతున్నాయి, జాగ్రత్త అవసరం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు గులాబీ. ఈరోజు మీకు ఉత్తర దిశ సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. ఈరోజు మీరు ఇంకా అదృష్టాన్ని పొందాలంటే లలిత సహస్రనామం పఠించడం వల్ల ఉత్తమ ఫలితాన్ని పొందుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. కా, కీ, హే, హో అనే అక్షరాలు మిథున రాశి కింద వస్తాయి. ఈరోజు దేవాలయ దర్శనం చేస్తారు. గృహంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. అనుకోని విధంగా వస్తులాభం ఉన్నది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, మీ అదృష్ట రంగు కుంకుమ రంగు. ఈరోజు మీకు దక్షిణ దిశ సానుకూల ఫలితాన్ని కనపడుతున్నాయి. ఈరోజు మీరు విష్ణు సహస్రనామం పఠించడం వల్ల ఇంకా ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. హే, హీ, హో అనే అక్షరాలు కర్కాటక రాశి కింద వస్తాయి. బ్యాంకు సంబంధించిన పనులు వాయిదా వేసుకోవడం ఉత్తమం. దైవ దర్శనం వల్ల మంచి జరుగుతుంది. అనుకోకుండా అయిన వారితో గొడవలు జరిగే అవకాశం ఉంది. క్రమశిక్షణతో పనిచేస్తే ప్రశంసలు అందుకుంటారు. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు. ఈరోజు మీరు ఉత్తర దిశ సానుకూల ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు మీరు కనకదార స్తోత్రం పఠించడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదం. మా, మీ, మో అనే అక్షరాలు సింహరాశి కింద వస్తాయి. మిత్రులతో విందు వినోదాల్లో కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యవహార నష్టాలు కనబడుతున్నాయి. ఆందోళన చెందుతారు. ఈరోజు మీకు స్త్రీ సౌఖ్యం కనబడుతుంది. సమయస్ఫూర్తి చాలా అవసరం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, మీ అదృష్ట రంగు ఎరుపు. ఈరోజు మీరు తూర్పు దిశ శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు మీరు పఠించవలసిన స్తోత్రం లలితా సహస్రనామం పఠించడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, అస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశి కింద వస్తాయి. పా, పి, ష, అనే అక్షరాలు కన్యారాశి కింద వస్తాయి. స్నేహితుల వలన ధనలాభం ఉంది. కార్యజయం జరుగుతుంది. దేవాలయ దర్శనం కలిసి వస్తుంది. ఉత్సాహంతో పనులు సాగుతాయి. ఈరోజు మీ అదృష్ట రంగు ఎరుపు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు అదృష్ట దిశ పడమర. ఈరోజు మీరు ఇంకా మంచి ఫలితాలను పొందాలంటే శివారాధన చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, రా, రీ, రో, తా, తూ, తి అనే అక్షరాలు తులారాశి కింద వస్తాయి. ఈరోజు చేసే పనుల్లో ప్రతికూలంగా కనబడుతున్నాయి. దేవాలయ దర్శనం శుభసూచికం. మనో ఉల్లాసం, నిరుత్సాహాన్ని దరిచేరనీయకండి. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. ఈరోజు వ్యాపార రంగాల వారికి చాలా అనుకూల విధంగా కనపడుతుంది. ఈరోజు మీ అదృష్ట రంగు కుంకుమ రంగు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీకు అదృష్ట దిశ తూర్పు దిశ.
ఈరోజు మీరు ఇంకా మంచి ఫలితాలను పొందాలంటే కాలభైరవ అష్టకం పఠించడం వల్ల ఇంకా ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. నా, నీ, నో, ఏ అనే అక్షరాలు వృశ్చిక రాశి కింద వస్తాయి. ఓర్పుతో విజయాన్ని సాధిస్తారు. అదృష్టకాలం నడుస్తుంది. చేసే పనుల్లో ఏకాగ్రత అవసరం. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈరోజు మీకు శ్రమ పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4, మీ అదృష్ట రంగు తెలుపు. ఈరోజు మీకు పడమర దిశ ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఈరోజు మీ ఇంకా మంచి ఫలితాలను పొందాలంటే సంకటనాశన గణేశన స్తోత్రం పఠించడం వల్ల ఇంకా ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఏ, యో, బా, బి, బో అనే అక్షరాలు ధనుసు రాశి కింద వస్తాయి. ఈరోజు ఏకాగ్రత చాలా అవసరం. ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఈరోజు ఆశాభంగం కలుగుతుంది. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తాయి. ఈరోజు మీ అదృష్ట రంగు 1. ఈరోజు మీ అదృష్ట రంగు తెలుపు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీకు అదృష్ట దిశ తూర్పు దిశ. ఈరోజు మీరు ఎక్కడైనా గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఇంకా చాలా మీకు మేలు జరుగుతుంది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. జే, జో, జా, గా, గి అనే అక్షరాలు మకర రాశి కింద వస్తాయి. ఈరోజు అతి జాగ్రత్త వలన పనులు ఆలస్యం అవుతాయి. ఈరోజు మీ అతి జాగ్రత్త వలన పనులు ఆలస్యం అవుతాయి. ఆరోగ్యం శ్రద్ధ అవసరం. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. మంచి పనులు చేయడం వలన మంచి జరుగుతుంది. ఈరోజు మీ ప్రవర్తన ఎదుటి వాళ్ళకు బాధ కలిగించే విధంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు ఆకుపచ్చ. ఈరోజు మీకు దక్షిణ దిక్కు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఈరోజు మీరు పఠించవలసిన స్తోత్రం ఆంజనేయ స్వామి చాలీస పఠించడం ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శ్రావణం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశి కింద వస్తాయి. గా, గీ, గో, సా, సి, సే అనే అక్షరాలు కుంభరాశి కింద వస్తాయి. అనుకూలమైన కాలం నడుస్తుంది. అవసరాలకు దృష్టిలో పెట్టుకొని సమర్థతో పనులు చేయండి. అన్ని విధాల శుభాలు కనపడుతున్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. ఈరోజు మీ అదృష్ట రంగు నీలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీకు అదృష్ట దిశ దక్షిణ దిశ. ఈరోజు మీరు గురు స్తోత్రం పఠించడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ది, దో, షా, దే, చ అనే అక్షరాలు మీనరాశి కింద వస్తాయి. ఈరోజు మీరు అశుభ కార్యాలకు వెళ్ళాల్సి వస్తుంది. దేవాలయ దర్శనం చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. శత్రువులతో జాగ్రత్త అవసరం. ఈరోజు మీ అదృష్ట రంగు ఆకుపచ్చ. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు పశ్చిమ దిశ సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీరు ఇంకా మంచి ఫలితాలను పొందాలంటే లలిత సహస్రనామం పాటించుకోవడం వల్ల ఇంకా ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు. ఈరోజు జన్మించిన వాళ్ళు ధనిష్ట నక్షత్రంలో జన్మిస్తారు. తదుపరి పూర్వభద్ర నక్షత్రం. వాళ్ళు జన్మించిన గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో మనం తెలుసుకుందాం. రాహు మిథున రాశిలో ఉన్నాడు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు కర్కట రాశిలో ఉన్నాడు. కుజుడు సింహరాశిలో ఉన్నాడు. గురుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు. శనికేతువులు ధనుసు రాశిలో ఉన్నారు. చంద్రుడు కుంభరాశిలో ఉన్నాడు. ఈరోజు పుట్టిన వాళ్ళకు ఎలాంటి దోషం లేదు. మంచి మాటలో భాగంగా ఈరోజు ఏదైనా మంచి విషయం తెలుసుకుందాం. చాలామంది అంటుంటారు, మేము ఇల్లు కొనుక్కోలేకపోతున్నామండి, మేము ఇల్లు కట్టుకోలేకపోతున్నాము, చాలా రోజుల నుంచి చూస్తున్నాం, మేము అసలు మాకు ఇల్లు ఎక్కడ కనుగొడ్డు దొరకట్లేదు, ఒక ఫ్లాట్ కూడా దొరకట్లేదు, మాకు ఏం చేయాలని అడుగుతుంటారు. అయితే ఎవరైనా ఇల్లు కావాలి, కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు, లేకపోతే కిరాయి ఇంట్లో ఉంటున్నాం, ఇంకా మాకు మంచి ఇల్లు కావాలి, ఇంకా మాకు మంచి ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ఈ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంట్లోకి మంచి ఇంట్లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఒక మంత్రాన్ని చెప్తాను. మీరందరూ తప్పకుండా ఈ మంత్రాన్ని జపించండి. మీరు అనుకున్న విధంగా మీకు మంచి ఇల్లు దొరుకుతుంది. ఇల్లు కొనుక్కునే వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని జపించడం వల్ల అతి త్వరగా అతి శీఘ్రంగా మీరు 41 డేస్లలో మీకు అనుకున్న విధంగా ఇల్లు దొరుకుతుంది. కావాలంటే ఈ మంత్రం మీరు రాసుకోవచ్చు. చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగర నాయిక అనే మంత్రాన్ని జపించడం వల్ల మీరు మంచి ఇంట్లోకి పోగలుగుతారు.
మళ్ళొకసారి చూసుకోండి. చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగర నాయక. మణిదీప వర్ణన అనే సూత్రం ఉంటుందండి. మణిదీప వర్ణనం పఠించడం వల్ల మీ ఇంట్లో శుభాలు జరుగుతాయి. మీకు అనుకున్న విధంగా కూడా మంచి ఇల్లు కట్టుకోగలుగుతారు. మణిదీప వర్ణన. సర్వే జనా సుఖినో భవంతు.